హాయ్ మై డియర్ వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. క్రీడలు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. అలా అనేక రకాల క్రీడలను కలిపి అనేక దేశాలను ఒక తాటి మీదికి తీసుకొని వచ్చిన వేదికని ఒలింపిక్స్. అలాంటి ఒలింపిక్స్‌ను ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? మధ్యలో ఎందుకు ఆపేశారు? అలాగే ఏ ఏ క్రీడాకారులు ఎక్కువ పతకాలను గెలుచుకున్నారు? భారతదేశం తరపున ఎవరు ఎన్ని స్వర్ణ పతకాలను సాధించారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడగలరని కోరుతున్నాను. ఒలింపిక్ గేమ్స్‌ను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. క్రీస్తు పూర్వం 776లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు సాధారణ శకం 393లో నిలిపివేశారు. వాటిని మళ్ళీ సాధారణ శకం 1896లో ఈథెన్‌లో ప్రారంభించడం జరిగింది. అప్పటినుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచ యుద్ధాల కారణంగా ఈ ఒలింపిక్ క్రీడలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 4 ఏళ్లకొకసారి ఈ మహాక్రీడలు జరుగుతాయి. ప్రాచీన కాలంలో జరిగిన ఒలింపిక్ క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అని, పునఃప్రారంభం తర్వాత జరుగుతున్న క్రీడలను ఆధునిక ఒలింపిక్ క్రీడలు అని పిలుస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్స్ క్రీడలకు ముఖ్య కారకుడిగా పియర్ డి కౌబర్టైన్‌ను పరిగణిస్తారు. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహించడం ప్రారంభించారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలవవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 29వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనాలో జరిగాయి. 2012లో లండన్‌లో, 2016లో రియోలో, 2020 టోక్యోలో, అలాగే ప్రస్తుతం 2024 ప్యారిస్ వేదికగా ఈ ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఒలింపిక్ క్రీడల చిహ్నం గురించి చెప్పుకోవాలి అంటే ఇది 5 రంగుల వలయాలతో ముడి వేసుకున్నట్లు కనిపించే చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో చిహ్నం ఒక్కో ఖండాన్ని సూచిస్తుంది. ఈ వలయాల మాదిరిగానే ఖండాలు కూడా ఎప్పుడూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపిక చేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు. ఇప్పుడు ముందుగా చెప్పుకున్న ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అలాగే ఆధునిక ఒలింపిక్ క్రీడల మధ్య భేదాలను తెలుసుకుందాం. ముందుగా ప్రాచీన ఒలింపిక్ క్రీడల గురించి తెలుసుకోవాలి అంటే ఇవి క్రీస్తు పూర్వం 8వ దశాబ్దంలో ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం అనేక రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. గ్రీకు రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. శాంతి సామరస్యాలకు క్రీడలే పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీస్తు పూర్వం 776లో మొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటి నుంచి సాధారణ శకం 393 వరకు ప్రతి 4 ఏళ్లకొకసారి ఒలింపిక్ క్రీడలు జరిగేవి. క్రీడోత్సవాల సమయంలో యుద్ధాలు కూడా ఆపివేసేవారు. క్రీడలో గెలిచిన వారికి ఆలివ్ కమ్ములను బహుమతిగా ఇచ్చేవారు. అప్పట్లో ఒలింపిక్ క్రీడలు ఒకరోజు మాత్రమే జరిగేవి. కానీ రాను రాను ఈ క్రీడలకు జనాదరణ విపరీతంగా పెరిగిపోవడంతో నిర్వహించే రోజుల సంఖ్య, క్రీడల సంఖ్య పెరిగిపోయింది. క్రీడాంశాలలో ఉండే అంశాలను చూసుకుంటే పరుగు పందెంతో పాటు కుస్తీ, రథాల పోటీ, బాక్సింగ్, గుర్రపు స్వారీ మొదలైన పోటీలు ఉండేవి. రోమన్ చక్రవర్తి థియోడోసియన్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి ఈ ఒలింపిక్ క్రీడలను నిషేధించడం జరిగింది. ఆ తర్వాత ఒలింపస్ పట్టణం వరదల భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది. ఇక ఆధునిక ఒలింపిక్ క్రీడల విషయానికి వస్తే రోమన్ చక్రవర్తి థియోడోసియన్ కారణంగా మరుగున పడిన ఒలింపిక్ క్రీడలు తిరిగి జీవం పోసిన ఘనత ఫ్రాన్స్కు చెందిన క్రీడా పండితుడు పియర్ డి కౌబర్టైన్‌కే దక్కుతుంది. కాబట్టి ఇతడు ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతని కృషి వలన 1896లో మొదటిసారిగా ఈథెన్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు మరుగున పడిన దేశంలోనే తిరిగి ప్రారంభం కావడం విశేషమని చెప్పాలి. అలా 6 ఒలింపిక్ క్రీడలు జరగగానే 1916లో బెర్లిన్‌లో జరగాల్సిన క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా రద్దయ్యాయి. మళ్ళీ 1940, 1945లో జరగాల్సిన క్రీడలు కూడా రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా రద్దయ్యాయి. తదనంతరం ఈ క్రీడలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. ఉదాహరణకు హంగరీ మీద సోవియట్ యూనియన్ దాడికి నిరసనగా
1956లో మెల్బోర్న్ వేదికగా జరగాల్సిన ఒలింపిక్ క్రీడలను హాలండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొదలైన దేశాలు బహిష్కరించాయి. 1964 నుంచి చాలా కాలం పాటు దక్షిణాఫ్రికా వర్ణ వివక్షతను పాటిస్తున్న కారణంగా ఈ ఒలింపిక్ క్రీడలలో పాటించలేదు. 1976 ఒలింపిక్ క్రీడలను ఆఫ్రికా దేశాలు బహిష్కరించాయి. 1980 మాస్కో ఒలింపిక్ క్రీడలలో అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు పాల్గొనలేదు. ఈ విధంగా దేశాల మధ్య స్నేహ సంబంధాల కోసం ప్రారంభించిన ఈ ఒలింపిక్ క్రీడలు అప్పుడప్పుడు దేశాల మధ్య వైమానుష్యాలు కూడా పెంచడానికి దోహదం చేశాయి. ఇక ఇందులో క్రీడాంశాలను గమనిస్తే 1896లో ఈథెన్లో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలో 9 క్రీడాంశాలు ఉన్నాయి. అవి అథ్లెటిక్స్, సైక్లింగ్, కత్తి యుద్ధం, జిమ్నాస్టిక్స్, బరువులెత్తడం, షూటింగ్, ఈతల పోటీలు, మల్ల యుద్ధం. క్రమక్రమంగా ఈ క్రీడాంశాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 28 క్రీడాంశాలకు చేరుకుంది. ఒలింపిక్ నిబంధన 48.1 ప్రకారం వేసవి ఒలింపిక్స్లో క్రీడాంశాల సంఖ్య 15కు తగ్గరాదు. 2002లో మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం క్రీడాంశాల గరిష్ట సంఖ్య 28గా నిలిచింది. క్రీడాకారుల దృష్టిలో ఈ ఒలింపిక్ స్వర్ణ పథకాన్ని సాధించడమే వారు పెద్ద గౌరవంగా భావిస్తారు. ఒలింపిక్ చరిత్రలో అనేక స్వర్ణ పథకాలు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. లారిస్సా లాటినినా అత్యధికంగా 9 స్వర్ణ పథకాలను సాధించారు. అలాగే మొత్తం 18 ఒలింపిక్ పథకాలను సాధించారు. అలాగే ఒలింపిక్లో 9 స్వర్ణ పథకాలను సాధించిన మరో 3 క్రీడాకారులు కూడా ఇందులో ఉన్నారు. 1972లో జర్మనీలో జరిగిన ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో మార్క్ స్పిట్జ్ ఒక ఒలింపిక్లో 7 స్వర్ణాలను సాధించి రికార్డు సృష్టించాడు. భారత్ తరపున నీరజ్ చోప్రా 2020లో, అభినవ్ బింద్రా 2008లో స్వర్ణ పథకాలను సాధించారు. అలాగే మిల్కా సింగ్, పీటీ ఉషాలు త్రుటిలో ఈ పథకాలను సాధించే అవకాశాలను పోగొట్టుకున్నారు. ప్రస్తుతం 2024 ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్లో భారత్ తరపున మను భాకర్ మిక్స్డ్ 10 మీటర్ పిస్టల్ షూటింగ్లో 2 కంచు పథకాలను సాధించారు. ఈ ఒలింపిక్స్కి సంబంధించిన విషయం. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.